వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత్లోని స్కూళ్లలో డిజిటల్ అంతరాలు గణనీయంగా ఉన్నాయి. 57% బడుల్లోనే పనిచేస్తున్న కంప్యూటర్లు ఉన్నాయి. 54% స్కూళ్లలోనే ఇంటర్నెట్ ఉన్నది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2023-24 నివేదిక కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే ఈ అంతరాలపై విద్యావేత్తలు, నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లోని అనేక స్కూళ్లలో ఎలక్ట్రిసిటీ, బెండర్, స్పెసిఫిక్ టాయిలెట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు, అధునాతన సౌకర్యాలైన ఫంక్షన్ డెస్క్టాప్లు, ఇంటర్నెట్లు పరిమితంగానే ఉన్నాయి. కేవలం 57.2% స్కూళ్లలోనే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. 53.9% బడుల్లో ఇంటర్నెట్, 52.3% స్కూళ్లలో ర్యాంపులు అమర్చి ఉన్నాయి. అయితే టెక్నాలజీ విషయంలో అది విద్యార్థుల మధ్య అంతరాన్ని కలిగిస్తుందని, ఇది రాబోయే కాలంలో వారి టెక్ విద్యపై ప్రభావాన్ని చూపుతుందని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్ సంఖ్య పడిపోయింది. 2023-24 ఏడాదికి గాను మొత్తం నమోదు 37 లక్షలు తగ్గిపోయి 24.8 కోట్లుగా నమోదైంది. ఎన్రోల్మెంట్ బాలుర వాటా 51.9%, బాలికల వాటా 48.1%గా ఉన్నది. స్థూల నమోదు నిష్పత్తి విద్యాస్థాయిలలో అసమానతలను వెల్లడిస్తున్నది. మిడిల్ లెవెల్లో ఈజీఆర్ 89.5%గా ఉంటే సెకండరీ స్థాయిలో ఇది 66.5%గా ఉండటం గమనార్హం. హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో డ్రాప్అవుట్లు వేగంగా పెరిగాయి. మిడిల్ స్కూల్లో 5.2% నుంచి సెకండరీ స్టేజ్ లో 10.9%కి ఎగబాకాయి. భారత్లోని స్కూళ్లలో పిల్లలు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఇంకా తీవ్ర సమస్యగానే ఉన్నది. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల పీటీఆర్ జాతీయ విద్యా విధానం సిఫారసును చేసిన పీటీఆర్ సెకండరీ లెవెల్లో 30:1 మించి ఉండటం ఆందోళనకరం. ఢిల్లీ, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో మాత్రం పీటీఆర్ సంఖ్య ఎన్ఈపీ నిబంధనలకు తగిన విధంగానే ఉన్నాయి. అస్సాం, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మాత్రం ఆందోళనకరంగా ఉన్నది. 48.1% బాలికలు ఎన్రోల్మెంట్ లో మైనారిటీల వాటా 20%గా ఉన్నది. ఇందులో ముస్లింల సంఖ్య 79.6%గా ఉన్నది. సామాజిక కోణంలో చూస్తే ఓబీసీ విద్యార్థులు 45.2%, ఎస్సీలు 18%, ఎస్టీలు 9.9%గా ఉన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. ఇది పాఠశాల స్థాయిలోనే సరిపడా అందితే ఉన్నత విద్యా స్థాయిలో విద్యార్థులు మరింతగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఉంటే టెక్నాలజీ పరంగా అంతరాలుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి పురోగతిని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.